హలో ఎవరీవన్, దిస్ ఇస్ సాయి. వెల్కమ్ టు సోషల్ సైన్స్ ఛానల్. మనం ఈరోజు క్లాస్ 10th సోషల్ స్టడీస్లో ఎకానమిక్స్లో చాప్టర్ 3 అయిన మనీ అండ్ క్రెడిట్ కంటిన్యూ చెబుతున్నాం అనమాట. ప్రీవియస్ వీడియోలో మనం ఈ చాప్టర్ని బిగిన్ చేసినాం. మనము మనీ యాజ్ అ మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్ ఎట్లనో డిస్కస్ చేసినాం అనమాట. మనీ మన డే టు డే ట్రాన్సాక్షన్స్లో చాలా కీ రోల్ని ప్లే చేస్తుంది. ఒకవేళ మనం ఇటువంటి ఎకానమిక్స్ ఎటువంటిది మనీ లేని ఎకానమిక్ సిచ్యువేషన్ ఊహించుకున్నాం అనుకోండి, దాంట్లో బార్టర్ సిస్టమ్ అనేది కీ రోల్ ప్లే చేస్తుంది. ఆ బార్టర్ సిస్టమ్ సక్సెస్ఫుల్ అవ్వాలి అంటే డబుల్ కోఇన్సిడెన్స్ ఆఫ్ వాంట్స్ ఉండాలి. బార్టర్ సిస్టమ్ ఎక్కువ శాతం అన్సక్సెస్ఫుల్గా మిగిలిపోయింది, ఎందుకంటే డబుల్ కోఇన్సిడెన్స్ ఆఫ్ వాంట్స్ అనేది ఫుల్ఫిల్ అవ్వట్లే రూల్ అనేది. కాబట్టి మనీ అనేది మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్ ట్రాన్సాక్షన్ ప్రాసెస్లో కీ రోల్ అనేది ప్లే చేస్తుంది అనమాట. తర్వాత మోడర్న్ ఫార్మ్స్ ఆఫ్ మనీ గురించి డిస్కస్ చేసినాం. స్టార్టింగ్లో బార్టర్ సిస్టమ్ అనేది ఫాలో అయ్యేది. దానికోసం క్యాటల్ కావచ్చు, పశు సంపద, తర్వాత గ్రెయిన్స్ ధాన్యాలు వాడేవాళ్ళు అనమాట. తర్వాత గోల్డ్, సిల్వర్, కాపర్ కాయిన్స్ని వాడినారు. తర్వాత ప్రింటింగ్ నోట్స్ కరెన్సీ వాడినారనమాట. ఆ కరెన్సీ కేవలం పేపర్ నోట్స్. మళ్ళీ దానికి వాల్యూ ఎలా వచ్చిందంటే దాన్ని కంట్రీలోని సెంట్రల్ గవర్నమెంట్ ఇష్యూ చేస్తుంది కాబట్టి ఆ కరెన్సీని ప్రతి ఒక్కరూ అప్రూవ్ అవ్వాల్సిందే, ఒప్పుకోవాల్సిందే ఆ కరెన్సీని. మన ఇండియాలో అయితే ఆర్బీఐ సెంట్రల్ గవర్నమెంట్ కింద క్యాష్ అనేది ప్రింట్ చేస్తుంది అనమాట. ఆర్బీఐ తప్ప ఇంకే ఆర్గనైజేషన్ ప్రింట్ చేయకూడదు, ఓకేనా. ఆ కరెన్సీని ఎవరు వద్దని లేరు యాజ్ ఎ మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్, ఓకేనా. తర్వాత డిపాజిట్స్ విత్ బ్యాంక్స్ డిస్కస్ చేసాం అనమాట. ఎవరి దగ్గర అయితే ఎక్స్ట్రా క్యాష్ ఉంటుందో బై ఫుల్ఫిల్లింగ్ దేర్ డే టు డే నీడ్స్, ఆ ఎక్స్ట్రా క్యాష్ని వాళ్ళు బ్యాంక్స్లో డిపాజిట్ చేస్తారనమాట. ఎందుకంటే వాళ్ళకు ఒకటి సెక్యూరిటీ అనేది దొరుకుతుంది వాళ్ళ క్యాష్కి, రెండవది వాళ్ళ డిపాజిట్ చేసిన అమౌంట్కి ఇంట్రెస్ట్ అనేది వస్తుందన్నమాట. డిపాజిటర్స్ వాళ్ళ మనీని బ్యాంకు మీద డిమాండ్ పెట్టి ఎప్పుడైనా విత్డ్రా చేసుకోవచ్చు, కాబట్టి ఆ డిపాజిట్స్ని డిమాండ్ డిపాజిట్స్ అంటాం అనమాట. తర్వాత చెక్ గురించి డిస్కస్ చేసినాం. వితౌట్ ద యూజ్ ఆఫ్ మనీ, ఐ మీన్ క్యాష్, మనీ కెన్ బి ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ వన్ అకౌంట్ టు అనదర్ అకౌంట్ త్రూ చెక్, ఓకేనా. దీంట్లో మనం మళ్ళీ ఎవరికి పంపిస్తున్నాం వాళ్ళ పేరు రాయాలి, ఎంత పంపిస్తున్నామో వర్డ్స్లో రాయాలి, అట్లాగే నంబర్స్లోనూ రాయాలి. తర్వాత డేట్ వేయాలి, తర్వాత సైన్ అనేది పెట్టాలి ఎవరైతే పంపిస్తున్నారో. దీంట్లో చెక్ నెంబర్ ఉంటుంది, తర్వాత కోడ్స్ యూజ్డ్ బై బ్యాంక్స్ అనేవి ఉంటాయి, తర్వాత బ్రాంచ్ కోడ్ అనేది ఉంటుంది బ్యాంకుది, అకౌంట్ నెంబర్ అనేది ఉంటుంది. ద పేయి అని రాసినానుకో ఖచ్చితంగా అది ఎవరికైతే పంపిస్తున్నాం వాళ్ళ చేతికి హ్యాండ్ ఓవర్ చేయాలి కాబట్టి, ఓకేనా. తర్వాత ఈ డిమాండ్ డిపాజిట్స్ కావచ్చు, చెక్ కావచ్చు, మన డే టు డే లైఫ్లో చాలా కీ రోల్ అనేది ప్లే చేస్తుంది అని డిస్కస్ చేసినాం అనమాట. కానీ ఇక్కడ మనకు ఒక క్వశ్చన్ అనేది వస్తుంది. ఇప్పుడు మన క్యాష్ ఏదైతే మనం డిపాజిట్ చేస్తున్నాం బ్యాంక్స్లోకి, దానికి సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తుంది బ్యాంకులు, తర్వాత ఇంట్రెస్ట్ వేసి ఇస్తుంది అమౌంట్ మీద. ఇవన్నీ చేయడానికి బ్యాంకుకి డబ్బులు ఎక్కడి నుండి వస్తుంది క్వశ్చన్ వస్తుంది. ఎలా వస్తుందని బ్యాంకుకి డబ్బులు అన్నీ ఎలా వస్తుందంటే, మనం ఏదైతే అమౌంట్ డిపాజిట్ చేస్తున్నామో బ్యాంక్స్లో, ఆ అమౌంట్ని బ్యాంకులు ఎవరెవరికైతే లోన్స్ కావాలో ఆ అమౌంట్ని లోన్స్ రూపంలో వాళ్ళకి ఇస్తుందన్నమాట. ఇచ్చి వాళ్ళ దగ్గర నుండి ఒక ఇంట్రెస్ట్ అనేది కలెక్ట్ చేస్తుంది బ్యాంక్స్. ఆ వచ్చిన ఇంట్రెస్ట్ దాంట్లో కొంచెం బ్యాంక్ ఉంచుకొని మిగతాది మనకు ఇంట్రెస్ట్ వేసి ఇస్తుంది అనమాట మన మనీకి, ఓకేనా. ఇది బ్యాంక్ యొక్క ఇన్కమ్ అనమాట. డీటెయిల్గా డిస్కస్ చేద్దాం స్లోగా, ఓకేనా. లోన్ యాక్టివిటీస్ ఆఫ్ బ్యాంక్స్, ఓకేనా. బ్యాంకుల యొక్క లోన్ యాక్టివిటీస్ గురించి చూద్దాం. లెట్ us టేక్ ద స్టోరీ ఆఫ్ బ్యాంక్స్ ఫర్దర్. ఇప్పటివరకు మనం బ్యాంక్స్ గురించే డిస్కస్ చేస్తున్నాం, ఇప్పుడు కూడా బ్యాంక్స్ గురించే డిస్కస్ చేద్దాం. వాట్ డూ ద బ్యాంక్స్ డూ విత్ ద డిపాజిట్స్ విచ్ దే యాక్సెప్ట్ ఫ్రమ్ ది పబ్లిక్? క్వశ్చన్ వస్తుంది ఏమని. ఇప్పుడు మనం మనీని డిపాజిట్ చేస్తున్నాం కదా బ్యాంక్స్లో, ఆ మనీతో బ్యాంక్స్ ఏం చేస్తుంది అంటే, దెర్ ఈజ్ అన్ ఇంట్రెస్టింగ్ మెకానిజం అట్ వర్క్ హియర్. ఆ మనీని ఒక ప్రాసెస్లో వాడుతుందన్నమాట. అది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది తెలుసుకోవడానికి కూడా. ఏమి అంటే, బ్యాంక్స్ కీప్ ఓన్లీ ఏ స్మాల్ ప్రపోర్షన్ ఆఫ్ ది డిపాజిట్స్ యాజ్ క్యాష్ విత్ దెమ్సెల్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు సపోజ్ ఒక బ్యాంకులో 100 డిపాజిటర్స్ వచ్చి ఒక్కొక్కరు 100 రూపీస్ని డిపాజిట్ చేస్తారు. అప్పుడు ఎంతయా 10,000 రూపీస్. ఓకే, బాగానే ఉంది. ఆ 10,000లో కొంచెమే బ్యాంకులు పెట్టుకుంటాయి అమౌంట్, మిగతాదంతా వాళ్ళు లోన్స్కి ఇచ్చేస్తారనమాట, ఓకేనా. ఒక 3,000 4,000 పెట్టుకొని మిగతాదంతా వాళ్ళు
లోన్స్కి ఇచ్చేస్తారనమాట. 6,000 ఇచ్చేస్తారు. ఆ 6,000కి బ్యాంక్స్కి ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. ఆ ఇంట్రెస్ట్ని బ్యాంక్స్ వాడి, ఓకేనా, సెక్యూరిటీ అనేది ప్రొవైడ్ చేస్తుంది క్యాష్కి, తర్వాత ఇంట్రెస్ట్ వేసి ఇస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, బ్యాంక్స్ ఇన్ ఇండియా దీస్ డేస్ హోల్డ్ అప్ అబౌట్ 15% ఆఫ్ దేర్ డిపాజిట్స్ యాజ్ క్యాష్. ప్రస్తుతం ఇండియాలో బ్యాంకుల దగ్గర ఖచ్చితంగా 15% ఆఫ్ ది టోటల్ క్యాష్ అనేది ఉండాలి. ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్లో 10,000 అన్నాం కదండి. ఓకే, ఈ 10,000లో 15% అంటే 15/100. ఓకేనా, 2 zeros 2 zeros, 15 ones are 15, 2 zeros అంటే 1,500 రూపీస్ బ్యాంకు దగ్గర పెట్టుకుంటుంది. మిగతా 9,500 రూపీస్, 8,500 రూపీస్ బ్యాంక్స్ లోన్స్ రూపంలో ఇస్తుందన్నమాట బారోవర్స్కి. బారోవర్స్ ఎవరు అంటే లోన్స్ తీసుకునే వాళ్ళని బారోవర్స్ అంటాం అనమాట. ఓకేనా, దిస్ ఈస్ కెప్ట్ యాజ్ ప్రొవిజన్ టు పే ద డిపాజిట్స్ హూ మైట్ కమ్ టు విత్డ్రా మనీ ఫ్రమ్ దట్ బ్యాంక్స్ ఆన్ ఎనీ గివెన్ డే. ఇప్పుడు ఆ 15% మనీ కూడా ఎందుకు పెట్టుకుంటుందంటే, ఊరికేం కాదు, డిపాజిటర్స్ ఎవరైతే డిపాజిట్ చేసినారో వచ్చి అప్పుడప్పుడు మనీ విత్డ్రా చేస్తారు కదా, అప్పుడు విత్డ్రా చేసినప్పుడు వాళ్ళ దగ్గర ఎంతో కొంత క్యాష్ అనేది ఉండాలి కదా వాళ్ళకి ఇవ్వాలంటే. కాబట్టి వాళ్ళకి ఇవ్వడానికి కొంచెం క్యాష్ అనేది పెట్టుకుంటుంది అనమాట. సిన్స్ ఆన్ ఎనీ పర్టికులర్ డే ఓన్లీ సమ్ ఆఫ్ ఇట్స్ మెనీ డిపాజిటర్స్ కేమ్ టు విత్డ్రా క్యాష్, ద బ్యాంక్ ఈజ్ ఏబుల్ టు మేనేజ్ విత్ దిస్ క్యాష్. ఇప్పుడు మీకు ఒక క్వశ్చన్ వస్తుంది, ఒకవేళ 100 మంది 100 రూపాయలు డిపాజిట్ చేసిన అన్నాను కదా నేను. మీ క్వశ్చన్ వస్తుంది ఏమని, ఒకవేళ ఆ 100 మంది వాళ్ళ అమౌంట్ని ఒకే రోజు వచ్చి విత్డ్రా చేసిన అనుకో, అప్పుడు బ్యాంక్ ఏం చేస్తుంది, బ్యాంక్ ఏమో మొత్తం డబ్బులన్నిటినీ లోన్స్ రూపంలో బారోవర్స్కి ఇచ్చేసింది అనమాట. ఇప్పుడు బ్యాంక్ దగ్గర డబ్బులు అనేటివి లేవు. అప్పుడు బ్యాంక్స్ మనకు ఎలా డబ్బులు వెనకలికి ఇస్తుంది? క్వశ్చన్ వస్తుంది, మంచి క్వశ్చనే. ఎలా అంటే, ఒక ఫ్యాక్ట్ ఏమంటే, ఒకే రోజు డిపాజిటర్స్ అందరూ వచ్చి క్యాష్ నేమ్ విత్డ్రా చేయరు. ఓకేనా, అలా చేసినా కూడా బ్యాంక్ దగ్గరలో ఉన్న ఇంకొక బ్రాంచ్ నుండి అమౌంట్ అనేది తెప్పించుకుంటుంది అనమాట. ఎంత అమౌంట్ కావాలో ఆ అమౌంట్ తెప్పించుకొని డిపాజిటర్స్కి మనీ అనేది ఇస్తుందన్నమాట. ఎప్పటికీ అది జరగదు. హైపోథెటికల్ ఎగ్జాంపుల్ అనమాట. అందరు డిపాజిటర్స్ ఒకే రోజు వచ్చి మనీని విత్డ్రా చేయడం, అన్లెస్ సర్కారు వారి పాట సినిమాలలాగా జరిగితే ఇంకెవరూ ఏం చేయలేరనమాట. ఓకేనా, బ్యాంక్స్ యూజ్ ద మేజర్ పోర్షన్ ఆఫ్ ది డిపాజిట్స్ టు ఎక్స్టెండ్ లోన్స్. బ్యాంక్స్ దాదాపు 85% ఆఫ్ ది క్యాష్ లోన్స్ రూపంలోనే ఇస్తుందన్నమాట. దెర్ ఈజ్ ఎ హ్యూజ్ డిమాండ్ ఫర్ లోన్స్ ఫర్ వేరియస్ ఎకానమిక్ యాక్టివిటీస్. లోన్స్ కూడా ఈ మధ్య చాలామంది తీసుకుంటున్నారు కాబట్టి డిమాండ్ ఎక్కువ ఉంది లోన్స్కి. వి షల్ రీడ్ మోర్ అబౌట్ దిస్ ఇన్ ద ఫాలోయింగ్ సెక్షన్స్. ఈ లోన్స్ గురించి మనం ఇంకా డీటెయిల్డ్గా డిస్కస్ చేయబోతున్నాం అనమాట రాబోతున్న టాపిక్స్లో. బ్యాంక్స్ మేక్ యూజ్ ఆఫ్ డిపాజిట్స్ టు మీట్ ద లోన్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ ది పీపుల్. బ్యాంకులు వాళ్ళ దగ్గర ఏవైతే డిపాజిట్స్ ఉన్నాయో వాటిని వాడుకొని ఏవైతే లోన్స్ రిక్వైర్మెంట్స్ ఉన్నాయో వాటిని ఫుల్ఫిల్ చేసుకుంటుందన్నమాట. ఇన్ దిస్ వే బ్యాంక్స్ మీడియేట్ బిట్వీన్ దోస్ హూ హ్యావ్ సర్ప్లస్ ఫండ్స్, ద డిపాజిటర్స్, అండ్ దోస్ హూ ఆర్ ఇన్ నీడ్ ఆఫ్ ది ఫండ్స్, ద బారోవర్స్. ఇప్పుడు డిపాజిటర్స్ దగ్గర ఎక్స్ట్రా క్యాష్ ఉంది కాబట్టి వాళ్ళు బ్యాంకుల దగ్గర డిపాజిట్ చేసినారు, అంటే సర్ప్లస్ ఉంది కాబట్టి ఆ సర్ప్లస్ని బ్యాంకు ఎవరి దగ్గర అయితే అమౌంట్ లేదో, మనీ లేదో వాళ్ళకు ఇచ్చి బారోవర్స్కి డెవలప్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. ఈ ప్రాసెస్లో మనం బ్యాంక్ అని ఏమనొచ్చు, ఒక ఇంటర్మీడియట్గా పనిచేస్తుంది. ఎవరి మధ్య? డిపాజిటర్స్ మరియు బారోవర్స్ మధ్య అనమాట. బ్యాంక్స్ చార్జ్ ఏ హయ్యర్ ఇంట్రెస్ట్ ఆన్ లోన్స్ దెన్ వాట్ దే ఆఫర్ ఆన్ డిపాజిట్స్. బ్యాంక్స్ మనకు డిపాజిట్స్ మీద కేసే ఇంట్రెస్ట్ కంటే ఎక్కువ లోన్స్ మీద ఇంట్రెస్ట్ అనేది కలెక్ట్ చేస్తుంది అనమాట. ఓకేనా, ద డిఫరెన్స్ ఇప్పుడు చూడండి, బ్యాంక్ యొక్క ఇన్కమ్ యొక్క డెఫినేషన్ అనేది వస్తుంది. ద డిఫరెన్స్ బిట్వీన్ వాట్ ఈస్ చార్జ్డ్ ఫ్రమ్ బారోవర్స్ అండ్ వాట్ ఈస్ పెయిడ్ టు డిపాజిటర్స్ ఈజ్ దేర్ మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. బ్యాంకులు
ఏమైతే బారోవర్స్ నుండి తీసుకుంటున్నారో అలాగే ఏమైతే డిపాజిటర్స్కి ఇస్తున్నారో దాని మధ్య ఉండే డిఫరెన్సే బ్యాంక్ యొక్క ఇన్కమ్ అన్నమాట. ఓకేనా? క్వశ్చన్ వస్తుంది ఏమని 8 మార్క్స్కి, మనకి చాప్టర్ 8 మార్క్స్కి వస్తుంది కాబట్టి, వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ బ్యాంక్ ఇన్ లోన్ యాక్టివిటీస్ అని అడిగితే రాయొచ్చు. బ్యాంక్ డిపాజిట్స్ ఉంటాయి, డిపాజిట్స్ విత్ బ్యాంక్ మనము ప్రీవియస్ ఏం డిస్కస్ చేసినాం అదంతా రాయొచ్చు. తర్వాత స్లోగా మొదలు పెట్టచ్చు. బ్యాంకుకి మనీ ఎలా వస్తుంది, సెక్యూరిటీ ప్రొవైడ్ చేయడానికి, ఇంట్రెస్ట్ చేయడానికి, అంటే లోన్స్కి ఇస్తుంది కాబట్టి అలా మీరు 8 మార్క్స్కి నీట్గా రాయొచ్చు అనమాట. వాట్ డూ యూ థింక్ వుడ్ హ్యాపెన్ ఇఫ్ ఆల్ డిపాజిటర్స్ వెంట్ టు ఆస్క్ ఫర్ దేర్ మనీ అట్ ద సేమ్ టైం? చెప్పిండ్లా, ఒకవేళ డిపాజిటర్స్ అందరూ ఒకే రోజు వెళ్ళి వాళ్ళ డబ్బును అడిగినారనుకో, అప్పుడు బ్యాంకులు ఏం చేస్తాయంటే అలా ఎప్పటికీ జరగదు అనమాట. ఓకేనా? ఏ రోజు డిపాజిటర్స్ మొత్తం వెళ్ళి ఒకే రోజు మనీని విత్డ్రా చేసి ట్రై చేయరు అనమాట. అన్లెస్ సర్కారు వారు సినిమాలోకి జరిగితే ఇంకేం చేయలేమన్నమాట. ఇక్కడ మనకు ఒక డయాగ్రామ్ అనేది ఇచ్చినారు, బాగా అబ్జర్వ్ చేయండి. డిపాజిటర్స్, బారోవర్స్. ఓకేనా? డిపాజిటర్స్ మనీని డిపాజిట్ చేస్తున్నారు. ఆ డిపాజిట్ వచ్చిన మనీని వాళ్ళు లోన్స్ అనేది ఇస్తున్నారు అనమాట పీపుల్కి. ఓకేనా? ఆ లోన్స్ ఇచ్చిన వాళ్ళు బారోవర్స్ ఇంట్రెస్ట్ అనేది పే చేస్తారు అనమాట లోన్స్ అమౌంట్తో పాటు. ఆ వచ్చిన అమౌంట్లో కొంచెము ఎవరైతే డిపాజిటర్స్ ఉన్నారో వాళ్ళకి ఇంట్రెస్ట్ వేసి ఇస్తుంది అనమాట వాళ్ళ అమౌంట్కి. ఇలా మనకు బ్యాంక్స్ అనేది పనిచేస్తుంది అనమాట. ఓకేనా? ఇప్పుడు ఓకే, బ్యాంకుకి ఎక్కడి నుండి డబ్బులు వస్తాయి, సెక్యూరిటీ ఇవ్వడానికి, మనకి ఇంట్రెస్ట్ వేసి ఇవ్వడానికి డిస్కస్ చేసినాము, అర్థమైంది కూడా. ఇప్పుడు లోన్స్ గురించి ఎట్లా మొదలుపెట్టినాం దాన్నే కంటిన్యూ చేద్దాం. ఇదే బాగుంది లోన్స్ గురించి మాట్లాడటమే. ఓకేనా? 2 డిఫరెంట్ క్రెడిట్ సిచ్యువేషన్స్. క్రెడిట్ అంటే లోను నేను చెప్పినాను స్టార్టింగ్లోని, చాప్టర్ స్టార్టింగ్లోనే మీకు ఎక్స్ప్లెయిన్ చేసినాం. క్రెడిట్ అంటే ఏమో అని మీకు ఎక్స్ప్లెయిన్ చేసినాను అనమాట. ఇప్పుడు మనము లోన్స్ ఎందుకు తీసుకుంటారు అంటే చెప్తారు ఏమని, కొన్ని సమస్యలు ఉంటే వాటి నుండి బయటపడడానికి, ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచేందుకు తీసుకుంటారు కొంతమంది లోన్స్. వివిధ రకాలుగా తీసుకుంటారు. కానీ ఆ లోన్స్ ఎందుకైతే తీసుకున్నారో అవి ఒక్కొక్కసారి ఫుల్ఫిల్ అవ్వచ్చు, ఒక్కొక్కసారి ఫుల్ఫిల్ అవ్వకపోవచ్చు. ఏం చెప్తున్నారు అని మీకు డౌట్ రావచ్చు. ఏం చెప్తానా అంటే, కొన్నిసార్లు మనం ఏవైతే లోన్స్ తీసుకున్నామో అవి మనకు మంచి చేస్తాయి, ఒక్కొక్కసారి చెడుని కలిగిస్తాయి అన్నమాట. చెడుని ఎలా కలిగిస్తాయి? లోన్స్ తీసుకోవడం వల్ల డబ్బు అనేది వస్తుంది మన చేతుల్లోకి. ఆ డబ్బును వాడి మనం బాగా డెవలప్ అవ్వచ్చు అనమాట. ఓకే, మీ పాయింట్ కూడా బాగానే ఉంది, కానీ అది ఎప్పుడు జరగదు కదా. ఇప్పుడు మంచి ఎంత అయితే ఉందో ఖచ్చితంగా కొంచెమైనా చెడు ఉంటుంది. ఇప్పుడు క్లాస్లో అందరూ పాస్ అయినా ఎక్కడో ఒక్కడైనా ఫెయిల్ అయి ఉంటాడు, అర్థమవుతుందా? కాబట్టి ఎంత మంచి ఉన్నా ఖచ్చితంగా కొంచెమైనా చెడు ఉంటుంది. అదే ఈ లోన్స్ రూపంలో కూడా జరుగుతుందన్నమాట. ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఇన్ అవర్ డే టు డే యాక్టివిటీస్ ఇన్వాల్వ్ క్రెడిట్ ఇన్ సమ్ ఫార్మ్ ఆర్ ద అదర్. మన డే టు డే యాక్టివిటీస్లో ఎక్కువ ట్రాన్సాక్షన్స్ అనేవి లోన్స్కే జరుగుతున్నాయి అన్నమాట. క్రెడిట్ ఆర్ లోన్ refers to an agreement in which the lender supplies the borrower with money, goods or services in return for the promise of future payment. ఎవరైతే లోన్ తీసుకుంటున్నారో వాళ్ళని బారోవర్స్ అంటాం, ఎవరైతే బారోవర్స్కి లోన్ ఇస్తున్నారో వాళ్ళని లెండర్ అంటాం అన్నమాట. పదాలు వచ్చినప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానని గుర్తుపెట్టుకోండి. లోను తీసుకునే వాళ్ళని బారోవర్స్ అంటాం, ఎవరైతే లోన్ ఇస్తున్నారో వాళ్ళని లెండర్ అంటాం అన్నమాట. ఆ లెండరు బారోవర్కి మనీ ఇస్తాడు, వస్తువుల్ని ఇస్తాడు, సర్వీసెస్ అనేది ఇస్తాడు. ఎందుకు? ఫ్యూచర్లో అతడు దానికి ఇంట్రెస్ట్ వేసి ఇస్తాడు, వెనకలికి ఇస్తాడు అనే నమ్మకంతో. ఇప్పుడు 2 క్రెడిట్ సిచ్యువేషన్స్ అంటే లోన్ సిచ్యువేషన్స్ అనేవి చూద్దాం. ఓకేనా? ఒకటి మనకు ఫెస్టివల్ సీజన్, ఒకటి ఇంకోటి వచ్చేసి స్వప్నాస్ ప్రాబ్లం అనమాట. బాధపడద్దు, మేము వచ్చి తెలుసుకుంటాం మీ ప్రాబ్లం ఏందో. బాధపడుతుంది, ఓకేనా ఆంటీ? తెలుసుకుందాం. ఫెస్టివల్ సీజన్ ఒకసారి అంతా ఎక్స్ప్లెయిన్ చేసేసి మీకు చదివేసి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఇన్ ఫెస్టివల్ సీజన్
2 months from now, and the shoe manufacturer Salim has received an order for a large trade in town for 3,000 pairs of shoes to be delivered in a month time. To complete production on time, Salim has to hire a few more workers for stitching and pasting the work. He has to purchase the raw materials to meet these expenses. Salim obtains loans from two sources. First, he asks the leather supplier to supply leather now and promises to pay him later. Second, he obtains loan in cash from the large trader as advance payment for 1,000 pairs of shoes with a promise to deliver the whole order by the end of the month. At the end of the month, Salim is able to deliver the order, make a good profit, and repay the money that he had borrowed. ఫెస్టివల్ వచ్చే 2 months బిఫోర్ మనకి ఇక్కడ సలీం షూ మేకర్ అనమాట. ఆల్రెడీ మనం చెక్లో కూడా డిస్కస్ చేసినాం సలీం గురించి. అతనికి ఒక పెద్ద కంపెనీ నుండి లేకుంటే ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ నుండి ఒక లార్జ్ ట్రేడర్ నుండి ఒక ఆర్డర్ అనేది వచ్చిందనమాట. 3,000 pairs ఆఫ్ షూస్. ఒక షూ వేసుకుని ఎవడు తిరగడు. 3,000 pairs ఆఫ్ షూస్ అనేటివి ఆర్డర్ వచ్చినాయి అనమాట సలీంకి. ఒక నెల గడువు అనేది ఇచ్చినాడు. ఆ బిజినెస్ మ్యాన్ ఇలా చెప్పినాడు, చూడప్ప నేను నీకు 3,000 pairs ఆఫ్ షూస్ ఆర్డర్ అనేది ఇస్తున్నా, నాకు అది నెక్స్ట్ మంత్ ఎండింగ్ కల్లా అయిపోవాలన్నమాట అని చెప్తాడు. ఆ ఆర్డర్ని కంప్లీట్ చేయడానికి ఆన్ టైంలో సలీము ఇంకొంతమందిని హైర్ చేసుకుంటాడు అనమాట, వర్కర్స్ని. ఎందుకంటే స్టిచ్చింగ్ చేయాలి ఆ షూస్ని, దాన్ని మళ్ళీ నీట్గా ప్యాక్ చేసి క్లీన్ చేసి పెట్టాలన్నమాట బాక్సుల్లో. ఇలా కొంతమంది వర్కర్స్ని హైర్ చేసుకుంటారనమాట. అలాగే సలీంకి 3,000 pairs ఆఫ్ షూస్ తయారు చేయాలంటే లెదర్ అనేది ఉండదన్నమాట. కాబట్టి అతడు ఆ లెదర్ని కొనుక్కోవాల్సి ఉంటుంది, ఇంకా ఎక్కువ రా మెటీరియల్స్ని కొనుక్కోవాల్సి ఉంటుంది. ఆ రా మెటీరియల్స్ కొనుక్కోవడానికి అతడు లెదర్ సెల్లర్ ఎవరైతే ఉంటారో అతని దగ్గరికి వెళ్ళి, చూడప్ప నాకు 3,000 pairs ఆఫ్ షూస్ ఆర్డర్ అనేది వచ్చింది, ఇప్పుడు నువ్వు నాకు దానికి సరిపోయే లెదర్ని ఇయ్యి, నా ఆర్డర్ పూర్తయినాక నాకు మనీ అనేది వస్తుంది, అప్పుడు దాంట్లో నీకు ఎంతైతే లెదర్కి డబ్బులు ఉన్నాయో అది నేను వచ్చి ఇచ్చేస్తాను, నా మీద నమ్మకం పెట్టుకో, ఎందుకంటే నీ దగ్గర చాలా ఏళ్ళ నుండి కొనుక్కుంటున్నా అని సలీము చెప్తాడనమాట లెదర్ సెల్లర్కి. సరే లెదర్ సెల్లర్ కూడా నమ్మి ఇచ్చేస్తాడనమాట లెదర్ అనేది. సరే లెదర్ ఆర్డర్ ఫినిష్ అయినాక మనీ పే చేసి అని చెప్తాడనమాట. ఓకే, ఇంకొకటి ప్రామిస్ ఏం చేస్తాడు, ఆ బిజినెస్ మ్యాన్ ఎవడైతే ఉన్నాడో 3,000 pairs ఆఫ్ షూస్ తయారు చేసిన ఒకవేళ అతడు హ్యాండ్ ఇస్తే కష్టమే. కాబట్టి సలీం కొంచెం తెలివైనడు కాబట్టి ఆ బిజినెస్ మ్యాన్ దగ్గర 1,000 pairs ఆఫ్ షూస్ అయ్యే అమౌంట్ అడ్వాన్స్లో తీసుకుంటాడు అనమాట. మీరు నాకు 1,000 pairs ఆఫ్ షూస్ సరిపోయే అమౌంట్ అనేది ఇవ్వండి, తర్వాత ఆర్డర్ ఫినిష్ అయినాక మిగతా 3,000 pairs ఆఫ్ షూస్ అప్పగిచ్చేస్తే మిగతా అమౌంట్ నాకు ఇండి సరిపోతుందని చెప్పినాడు. ప్రామిస్ చేసినారు ఎవరెవరికి, లెదర్ సెల్లర్కి కావచ్చు, బిజినెస్ మ్యాన్కి కావచ్చు. అలాగే వర్కర్స్కి కూడా జీతం అనేది ఇచ్చిండాడు అనమాట. ఒకేసారి ఆర్డర్ అయిపోయినాక మీకు జీతం అనేది ఇస్తానని వర్కర్స్కి కూడా ప్రామిస్ చేసి ఉండొచ్చు అనమాట. ఇంకా మంత్ ఎండింగ్ అయిపోయింది, మంత్ వచ్చేసింది, బిజినెస్ మ్యాన్ వచ్చినాడు అనమాట. సలీం ఆర్డర్ని మొత్తం డెలివర్ చేసేసినాడు, ఆన్ టైమ్గా డెలివర్ చేసినాడు. బిజినెస్ మ్యాన్, సలీం బాగానే డెలివర్ చేసినవే కరెక్ట్ టైంకి, సరే మిగతా 2,000 pairs ఆఫ్ షూస్కి సరిపోయే అమౌంట్ తీసేసుకో అని ఇచ్చేసినాడు. దాంట్లో వర్కర్స్కి జీతాలకి ఇచ్చేసినాడు, తర్వాత లెదర్ సెల్లర్కి ఎంతైతే అమౌంట్ అవుతుందో అతనికి ఇచ్చేసినాడు. ఇంకా మిగిలిన అమౌంట్ మొత్తం సలీంకి గుడ్ ప్రాఫిట్ అనమాట. దాన్ని అతడు చాలా పనులకు వాడుకోవచ్చు అనమాట. తన బిజినెస్ని ఎక్స్పాండ్ చేసుకోవడానికి, లేకుంటే తన యొక్క ఎకానమిక్ స్టేటస్ని డెవలప్ చేసుకోవడానికి, దేనికైనా వాడుకోవచ్చు. అంటే మనకు ఈ సలీం ఎగ్జాంపుల్ అంటే ఫెస్టివల్ సీజన్ యొక్క ఎగ్జాంపుల్ మనకు ఏమి సూచిస్తుంది, ద అడ్వాంటేజ్ ఆఫ్ క్రెడిట్, ప్రాఫిటబుల్ క్రెడిట్ సిచ్యువేషన్. ఓకేనా, ఇలా మనం చెప్పచ్చు అనమాట. ఇన్ దిస్ కేస్ సలీం obtains credit to meet the working capital needs of production. సలీం క్రెడిట్ అంటే లోన్ని తీసుకుంటాడు, ఎందుకంటే
తనకు ఏదైతే ప్రొడక్షన్ చేయాల్సి ఉందో దాన్ని ఆ ప్రొడక్షన్ చేయాలంటే తనకి అమౌంట్ అనేది అవసరం. కరెక్ట్ అమౌంట్ అనేది తీసుకుంటాడు అనమాట. అది అమౌంట్ కావచ్చు, సర్వీస్ కావచ్చు, ప్రామిస్ కావచ్చు అనమాట. The credit helps him to meet the ongoing expenses of production, complete production on time, and thereby increasing his production, his earnings అనమాట. ఆ క్రెడిట్ తీసుకోవడం వల్ల సలీము ప్రొడక్షన్ని ఆన్ టైంలో కంప్లీట్ చేసినాడు, తనకు ప్రాఫిట్ వచ్చిందనమాట. క్రెడిట్ దేర్ ఫోర్ ప్లేస్ ఏ వైటల్ అండ్ పాజిటివ్ రోల్ ఇన్ ద సిచ్యువేషన్. ఈ సిచ్యువేషన్లో మనకు లోన్ అంటే క్రెడిట్, పాజిటివ్ సిచ్యువేషన్, ప్రాఫిటబుల్ సిచ్యువేషన్ అనేది చూడగలుగుతున్నాం అనమాట ఈ సిచ్యువేషన్లో. ఓకేనా, వైటల్ అండ్ పాజిటివ్ రోల్ అనేది చూడగలుగుతున్నాం దీంట్లో. ఇప్పుడు స్వప్న ప్రాబ్లం ఇందాం, బాధపడుతుంది ఆంటీ, ఇందామేమో తన మనోవేదన. Swapna, a small farmer, grows groundnut on her 3 acres of land. She takes a loan from the moneylender to meet the expenses of cultivation, hoping that her harvest would help repay the loan. Midway through the season, the crop is hit by pests and the crop fails. Though Swapna sprays her crops with expensive pesticides, it makes little difference. She is unable to repay the lender, and the debt grows over the year into a large amount. Next year, Swapna takes a fresh loan for cultivation. It is a normal crop this year, but the earnings are not enough to cover the old loan. She is caught in debt. She has to sell a part of the land to pay off the debt. ఇప్పుడు చూడండి, మనకు స్వప్న అనేది ఒక చిన్న రైతు అనమాట. పూర్ ఫార్మర్ అని కూడా చెప్పచ్చు అనమాట, స్మాల్ ఫార్మర్ అని కూడా చెప్పచ్చు. స్వప్న ఆమె తన 3 ఎకరాల భూమిలో గ్రౌండ్ నట్ని పండించాలనుకుంటుంది. ఓకే, బాగానే ఉంది, పండించుకోవచ్చు. కానీ అది పండించడానికి తనకు సరిపోయే అమౌంట్ అనేది లేదనమాట. అందుకు ఆమె ఏం చేస్తుంది, మనీ లెండర్ నుండి అమౌంట్ అనేది తీసుకుంటుందన్నమాట. ఓకేనా, తీసుకొని ఆమె ఇట్లా అనుకుంటుంది, నాకు ఎట్లా ఈ పంట పండించినందుకు లాభం అనేది వస్తుంది, ఆ లాభంలో కొంచెం ఇతనికి ఇచ్చేసాను అనుకో, నా అప్పు కూడా తీరుతుంది, అలాగే నేను కూడా బతుక్కోవచ్చు అని అనుకుందనమాట స్వప్న. కానీ ఆమె ఆశలు నిరాశలు అయిపోయినాయి అనమాట. ఏం జరిగిందంటే, గ్రౌండ్ నట్ పంట వేసిన కొన్ని రోజులకి ఆ పంట మొత్తం పెస్, ఏవైతే పురుగులు ఉంటాయో వాటి వల్ల మొత్తం నాశనం అయిపోయిందనమాట పంట అనేది. ఇప్పుడు పంట మొత్తం నాశనం అయిపోయింది. ఏదైతే లోన్ తీసుకున్నామో అదంతా మొత్తం నాశనం అయిపోయింది అనమాట డబ్బు. ఇప్పుడు ఆ మనీ లెండర్కి అమౌంట్ అనేది రీపే చేయలేదు అనమాట. అర్థమవుతుందా, మనీ అనేది రీపే చేయలేదన్నమాట. స్వప్న నెక్స్ట్ ఇయర్ ఏమో మొత్తం పంట అంతా నాశనం అయిపోయింది. లోన్ అమౌంట్ ఏదైతే తీసుకుందో అది కూడా మొత్తం నాశనం అయిపోయింది. నెక్స్ట్ ఇయర్ ఫ్రెష్గా ఒక లోన్ అనేది తీసుకుంటుంది అనమాట గ్రౌండ్ నట్ పండించడానికే. అప్పుడు గ్రౌండ్ నట్ మరి అంత రాకపోయిన ప్రాఫిట్ వచ్చింది, వచ్చిందనమాట అమౌంట్ అనేది. కానీ ఆ అమౌంట్ మొత్తము ప్రీవియస్ తీసుకున్న లోన్కి అలాగే ఇప్పుడు తీసుకున్న లోన్కి ఇంట్రెస్ట్ కట్టడంలోనే పోయిందనమాట ఆ అమౌంట్ మొత్తం. ఇప్పుడు స్వప్న దగ్గర అమౌంట్ అస్సలుకి లేదు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ పంటలు పండించడానికి. అప్పుడు స్వప్న ఏం చేస్తుంది, 2 పనులు చేయొచ్చు అనమాట. ఒకటి, నెక్స్ట్ ఇయర్ లోన్ తీసుకునే బదులు ఫస్ట్ తనకి ఏవైతే ప్రీవియస్ లోన్స్ ఉన్నాయో ఆ ప్రీవియస్ లోన్స్ని ఫినిష్ చేసుకోవాలన్నమాట. అలా ఫినిష్ చేసుకోవాలంటే ఇంకొకసారి అప్పు తీసుకోవాలా, లేకోకుంటే తనకి ఏదైతే భూమి ఉందో దాంట్లో కొంచెం భూమిని అమ్మేసిన వచ్చిన డబ్బులతో లోన్ అనేది కట్టేయాలన్నమాట. లేకోకుంటే ఇంకొకసారి లోన్ తీసుకుందనుకో మళ్ళీ ఇంకొకసారి లోన్ తీసుకోవాల్సి ఉంటుంది. అలా స్వప్న డెప్ట్ ట్రాప్లో ఇరుక్కుపోయిందన్నమాట. అంటే ప్రీవియస్ లోన్స్ చెల్లించడానికి కొత్త లోన్స్ తీసుకుంటానే ఉంది. ఆ కొత్త లోన్స్ తీసుకున్న వాటిని కూడా రీపే చేయాలి కాబట్టి మళ్ళీ కొత్త లోన్స్ తీసుకుంటుంది. అలా స్వప్న భయంకరమైన డెప్ట్ ట్రాప్లో ఇరుక్కుపోయిందనమాట. ఇట్ ఈస్ సీరియస్ ప్రాబ్లం ఇన్ రూరల్ హౌస్ హోల్డ్స్ అనమాట. మనము గమనించినాం అనుకో.
ఇన్ రూరల్ ఏరియాస్ ద మెయిన్ డిమాండ్ ఫర్ క్రెడిట్ ఈజ్ ఫర్ క్రాప్ ప్రొడక్షన్. రూరల్ ఏరియాస్లో ఎక్కువగా లోన్స్ ఎందుకు తీసుకుంటారు అంటే పంటలు పండించడానికి అనమాట. క్రాప్ ప్రొడక్షన్ ఇన్వాల్వ్స్ కన్సిడరబుల్ కాస్ట్ ఆన్ సీడ్స్, ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్, వాటర్, ఎలక్ట్రిసిటీ, రిపేర్ ఆఫ్ ఎక్విప్మెంట్ ఎక్సెట్రా. క్రాప్ ప్రొడక్షన్ పంటలు పండించాలంటే కేవలం విత్తనాలు, వాటరే కాదు, ఇవి కూడా కావాలి. ఫర్టిలైజర్స్ కావాలి, పెస్టిసైడ్స్ కావాలి. పెస్టిసైడ్స్ లేకపోతే స్వప్న కేసులో ఏం జరిగిందో అది మళ్ళీ జరుగుతుందన్నమాట. మంచి ఎలక్ట్రిసిటీ కావాలి మోటార్స్ రన్ అవ్వాలంటే. ఏమన్నా రిపేర్ వచ్చిందనుకో మోటార్స్ కానీ వాటిని రిపేర్ చేయించాలంటే ఎక్విప్మెంట్ వేరే తీసుకొని రావాలి. దెర్ ఈస్ అ మినిమమ్ స్ట్రెచ్ ఆఫ్ 3 to 4 months బిట్వీన్ ద టైమ్ వెన్ ద ఫార్మర్స్ బై దీస్ ఇన్పుట్స్ అండ్ వెన్ దే సెల్ ద క్రాప్. దాదాపు వాళ్ళు లోన్ తీసుకునేకి అలాగే పంట పండించడానికి దాదాపు 4 నెలలు అలా ఉంటుందన్నమాట సమయం. ఫార్మర్స్ యూజువల్లీ టేక్ క్రాప్ లోన్స్ అట్ ద బిగినింగ్ ఆఫ్ ది సీజన్. మామూలుగా మనకు 3 సీజన్లు ఉన్నాయి, ఖరీఫ్, రబీ, జైద్. ఆ సీజన్ స్టార్టింగ్లో ఫార్మర్స్ లోన్ అనేది తీసుకుంటారనమాట. అలాగే హార్వెస్ట్ వచ్చినాక ఆ లోన్ అమౌంట్ అనేది రీపే చేసేస్తారనమాట. రీపేమెంట్ ఆఫ్ ది లోన్ ఈజ్ క్రూషియల్లీ డిపెండెంట్ ఆన్ ది ఇన్కమ్ ఫ్రమ్ ఫార్మింగ్. ఆ ఫార్మర్ ఎవరైతే లోన్ తీసుకున్నాడో అతడు రీపే చేస్తాడో చేయడో అది డిపెండ్ అయ్యేది తను పండించిన పంట ఎంత లాభాన్ని తెస్తుందో. హార్వెస్ట్ ఒకవేళ గుడ్ అయ్యి ఉంటే లాభాన్ని తెస్తుంది, హార్వెస్ట్ ఒకవేళ బ్యాడ్ అయితే స్వప్న కేస్ అయిపోతుంది అనమాట. ఇన్ స్వప్నాస్ కేస్ ద ఫెయిల్యూర్ ఆఫ్ ది క్రాప్ మేడ్ లోన్ రీపేమెంట్ ఇంపాసిబుల్. స్వప్న కేసులో ఆమె ఏదైతే లోన్ తీసుకునో దాన్ని రీపే చేయడం ఇంపాసిబుల్గా మారిపోయింది. ఎందుకంటే ఆమె ప్రీవియస్ లోన్స్ని రీపే చేయడానికి కొత్త లోన్స్ తీసుకుంటుంది. అప్పుడు ఆమె జీవితంలో లోన్స్ని చెల్లించలేదన్నమాట. షీ హ్యాడ్ టు సెల్ పార్ట్ ఆఫ్ ది ల్యాండ్ టు రీపే ద లోన్. చెప్పిందిలే ఒకటైతే చేయగలదు, ఒకవేళ లోన్స్ అన్నీ ఫినిష్ చేయాలనుకో తన భూమిలో కొంచెం భాగాన్ని అమ్మేయాల్సి ఉంటుంది. క్రెడిట్ ఇన్స్టెడ్ ఆఫ్ హెల్పింగ్ స్వప్న ఇంప్రూవ్ హర్ అర్నింగ్స్ లెఫ్ట్ హర్ వర్స్ ఆఫ్. ఆమె ఏదైతే లోన్ తీసుకుందో ఆ లోను స్వప్నకి హెల్ప్ చేయకోకుండా ఆమెను ఇంకా భయంకరమైన సిచ్యువేషన్లోకి, భయంకరమైన పరిస్థితుల్లోకి, ప్రమాదకరమైన పరిస్థితుల్లోకి నెట్టేసిందనమాట. దిస్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ వాట్ ఈస్ కామన్లీ కాల్డ్ డెబ్ ట్రాప్. చెప్పిండ్లా ఈ లోన్స్ గుండంలో పడిపోవడమే డెబ్ ట్రాప్ అంటాం అనమాట. ఈ లోన్స్ మధ్య ఇరుక్కుపోవడమే డెబ్ ట్రాప్ అనమాట. క్రెడిట్ ఇన్ దిస్ కాజ్ పుషెస్ ద బారోవర్ ఇన్ టు సిచ్యువేషన్ ఫ్రమ్ విచ్ రికవరీ ఈజ్ వెరీ పెయిన్ఫుల్. క్రెడిట్ యొక్క పాజిటివ్ రోల్ చూసినాం సలీం ఎగ్జాంపుల్, ఫెస్టివల్ సీజన్ ఎగ్జాంపుల్తో. స్వప్నాస్ ప్రాబ్లంతో మనము క్రెడిట్ సిచ్యువేషన్ నెగిటివ్ రోల్ చూసినాం అనమాట. ఈ క్రెడిట్ సిచ్యువేషన్లో బారోవర్ ఎవరైతే లోన్ తీసుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళని క్రెడిట్ లోన్ ఒక సిచ్యువేషన్లోకి తోసేస్తుంది. ఆ సిచ్యువేషన్ నుండి బారోవర్ కోలుకోవడము, రికవర్ అవ్వడము చాలా పెయిన్ఫుల్గా ఉంటుందన్నమాట. ఇన్ వన్ సిచ్యువేషన్ క్రెడిట్ హెల్ప్స్ టు ఇంక్రీజ్ అర్నింగ్స్ అండ్ దేర్ ఫోర్ ద పర్సన్ ఈజ్ బెటర్ ఆఫ్ దెన్ బిఫోర్. ఒక సిచ్యువేషన్ సలీం సిచ్యువేషన్లో క్రెడిట్ తీసుకోవడం వల్ల సలీము బాగా తన యొక్క ఎకానమిక్ స్టేటస్ అనేది ఇంప్రూవ్ చేసుకున్నాడు. అదే ఇంకొక సిచ్యువేషన్లో బికాస్ ఆఫ్ ది క్రాప్ ఫెయిల్యూర్ క్రెడిట్ పుషెస్ ద పర్సన్ ఇంటూ ఏ డెబ్ ట్రాప్. పంట నష్టం రావడం వల్ల ఎవరైతే లోన్ తీసుకున్నారో లైక్ స్వప్న వాళ్ళని ఈ క్రెడిట్ డెబ్ ట్రాప్లోకి తోసేస్తుందన్నమాట. టు రీపే హర్ లోన్ షీ హ్యాస్ టు సెల్ ఏ పోర్షన్ ఆఫ్ హర్ ల్యాండ్. నాకు ఇంకా లోన్స్ తీసుకునే ఓపిక లేదు అంటే ఖచ్చితంగా ఆమె తన యొక్క భూమిలో కొంచెం భాగాన్ని అమ్మేయాల్సి ఉంటుంది. అప్పుడే ఆమె లోన్స్ని రీపే చేయగలుగుతుంది. షీ ఈస్ క్లియర్లీ మచ్ వర్స్ ఆఫ్ దెన్ బిఫోర్ వెదర్ credit would be useful or not. Therefore, depends on the risks in the situation and whether there is some support in case of loss. ఆమెను చాలా భయంకరమైన ప్రమాదకరమైన స్థితిలో దొబ్బేస్తుంది. డెబ్ ట్రాప్ అంటే మామూలు కాదు. మీ పేరెంట్స్ అడగండి, లోన్స్ తీసుకోవడం మంచా చెడ, తీసుకుంటే దేనికోసం తీసుకోవచ్చు, దేనికోసం తీసుకోకూడదు అని అడిగితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు వాళ్ళ యొక్క డైలీ లైఫ్ ఎగ్జాంపుల్స్ అన్న. మీకు అప్పుడు అర్థమవుతుంది. ఇంకా క్రెడిట్ తీసుకోవడం వల్ల లాభాలు ఉన్నాయి, నష్టాలు ఉన్నాయి. మనం ఒక కాయిన్ యొక్క ఒక ఫేస్ వైపే చూడకూడదు, వెనకలు ఉండే ఫేస్ వైపు కూడా చూడాలి. అర్థమవుతుందా?
క్రెడిట్ మనకు లాభపరుస్తుందా నష్టపరుస్తుందో అది మనం దేనికోసం తీసుకుంటున్నామో లోను దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. అలాగే మనం దేనికోసం అయితే లోన్ తీసుకుంటున్నామో అది మనకు ఒకవేళ లాస్ వచ్చినా కూడా మనకేమన్నా సపోర్ట్ చేయగలుగుదా లాస్లో అంటే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. మనం తీసుకున్న క్రెడిట్ పాజిటివ్ రోలా నెగిటివ్ రోలా అది డిపెండ్ అపాన్ వాట్ థింగ్ వి ఆర్ టేకింగ్ లోన్. మనం దేనికోసం తీసుకుంటున్నామో లోను దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. అలాగే మనం దేనికోసం అయితే లోన్ తీసుకుంటున్నామో ఒకవేళ దాంట్లో నష్టం అనేది వచ్చిందనుకో మనం దేనికోసం అయితే లోన్ తీసుకున్నామో అది మనకు ఆ నష్టం సమకూర్చేందుకు లేకుంటే చేకూర్చేందుకు మనకు హెల్ప్ చేయాలన్నమాట. ఓకేనా. మనము దీంట్లో లోన్ యాక్టివిటీస్ ఆఫ్ బ్యాంక్స్ చూసినాం అనమాట. లోన్ యాక్టివిటీస్లో మనం బ్యాంక్ యొక్క ఇన్కమ్ ఏమి, బ్యాంక్ బారోవర్ నుండి ఏం తీసుకుంది, డిపాజిటర్కి ఏమిచ్చింది, దాని మధ్య డిఫరెన్సే మనకు బ్యాంక్ యొక్క ఇన్కమ్ అనమాట. తర్వాత లోన్స్ ఎట్లా స్టార్ట్ చేసినాం, మనము లోన్స్ యొక్క పాజిటివ్ రోల్ నెగిటివ్ రోల్ డిస్కస్ చేసినాం. దాని కంక్లూజన్ ఏమొచ్చింది, క్రెడిట్ హ్యాస్ బోత్ పాజిటివ్ అండ్ నెగిటివ్ రోల్స్ బట్ వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ క్రెడిట్, ఇట్ డిపెండ్స్ అపాన్ వాట్ థింగ్ we are taking loan and for what thing we are taking loan that thing whether helps us to recover from the loss డిపెండ్ అన్నమాట. మనం దేనికోసం లోన్ తీసుకుంటామన్నామో దాని మీద డిపెండ్ అయి ఉంటుంది క్రెడిట్ యొక్క పాజిటివ్ నెగిటివ్ రోల్ అనేది. తర్వాత మనం దేనికోసం అయితే తీసుకుంటున్నామో అది మనకు లాస్ వచ్చినా కూడా హెల్ప్ చేయాలన్నమాట. ఇలా మనకు 2 డిఫరెంట్ సిచ్యువేషన్స్ ఉంటాయన్నమాట క్రెడిట్కి సంబంధించి. ఓకేనా. ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసిన టాపిక్స్ మీకు బాగా అర్థమైంటే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోద్దని అనమాట. ఎందుకంటే వాళ్ళకు కూడా హెల్ప్ అవ్వని సోషల్ సైన్స్ ఛానల్ ద్వారా వాళ్ళు కూడా చదువుకొని మంచి మార్క్స్ స్కోర్ చేయండి అనమాట. ఓకేనా. మనకు ఒక పెద్ద క్వశ్చన్ అనేది వస్తుంది, వాట్ ఆర్ ద 2 డిఫరెంట్ క్రెడిట్ సిచ్యువేషన్స్ అని అడుగుతాడు డైరెక్ట్. లేకుంటే ఇట్లా అడగచ్చు, క్రెడిట్ హ్యాస్ బోత్ పాజిటివ్ అండ్ నెగిటివ్ రోల్స్ ఎక్స్ప్లెయిన్ అని అడుగుతాడు. అప్పుడు ఈ 2 ఎగ్జాంపుల్స్ ఎక్స్ప్లెయిన్ చేసి నీట్గా మీ ఓన్ భాషలో క్రెడిట్ యొక్క పాజిటివ్ రోల్ నెగిటివ్ రోల్ ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అనమాట. ఓకేనా. మీరు చేసే ఒక్కొక్క సబ్స్క్రైబ్ మాకు మోటివేషన్ అనేది ఇస్తుంది అనమాట ఇటువంటి వీడియోస్ చాలా చేయడానికి. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అనమాట. ఇలాగే చదువుకుందాం, కొంచెం చదువుకుందాం, రోజు చదువుకుందాం. పబ్లిక్ ఎగ్జామ్లో ఖచ్చితంగా 100 మార్క్స్ని స్కోర్ చేద్దాం అనమాట. మనం రిజల్ట్ చూసిన రోజు మన అన్ని సబ్జెక్ట్స్లో ఒక్క సబ్జెక్ట్ దగ్గరైనా 100 అదేదైతే 3 డిజిట్ నెంబర్ ఉందో అది చూసినాం అనుకోండి మనకు ఒక ఉత్సాహం అనేది ఇస్తుంది అనమాట. చూడు 10th క్లాస్లో మంచి మార్క్స్ అనేది స్కోర్ చేసినావు, ఇంటర్లో స్కోర్ చేయాలి, ఇంటర్ సెకండ్ ఇయర్లో స్కోర్ చేయాలి, అలా ఏవైతే నువ్వు ఫ్యూచర్లో సాధించాలనుకున్నావు ప్రతి దాంట్లో సక్సెస్ అనేది రావాలి అనే హోప్ అనేది నీలో పుడుతుందన్నమాట. ఓకేనా. ఆ 100 మార్క్స్ వచ్చే సబ్జెక్టు సోషల్ అయి ఉండాలని నా గోల్ అనమాట. ఓకేనా. లాస్ట్ వరకు చదువుకుందాం అనమాట. లాస్ట్ వరకు మీకు సోషల్ సైన్స్ ఛానల్ అనేది హెల్ప్ చేస్తుంది అనమాట. ఓకేనా. స్టే కనెక్టెడ్, కీప్ లెర్నింగ్ విత్ సోషల్ సైన్స్ ఛానల్.